తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. అంజిమామ కెరీర్‌లో బాగా ఇష్టమైంది ఏందంటే, ఒక సొంత ఇల్లు కట్టుకోవడం. చాలా వీడియోలో చెప్పారు మీరు. ఎందుకు ఇన్ని సంవత్సరాలైన తర్వాత కూడా ఆ కల ఇంకా నెరవేరట్లేదు? యాక్చువల్‌గా మాకు ఇల్లుండే అన్నదమ్ములది. ఈ అన్నదమ్ములది ఎట్లుంటది ఊళ్ళో పంచాయతీలు అవి ఇవి ఉంటదని చెప్పేసి అప్పుడు ఇల్లు అమ్మేసుకున్నాం. ఆర్థిక పరిస్థితి మంచిగా లేక. తర్వాత ఇల్లు కట్టుకోవాలనుకున్నాం కానీ నాకు అనిపించింది ఏంటంటే ఇక పిల్లలు ఎదుగుతురు కదా, పిల్లలు ఎదిగేటప్పుడు ఇల్లు కడితే మళ్ళా ఒక ఏదైనా బిజినెస్ పెట్టుకుంటే బెటర్ ఉంటుందని బిజినెస్ పెడితే బిజినెస్లో లాస్ అయిపోయినా. ఎంత పోయింది బిజినెస్‌లో? 23 లక్షలు 24 లక్షల దాకా పోయింది. 23 లక్షలు పోయిందా? అయితే బిజినెస్ అట్లా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇల్లు కట్టినాం అనుకో, ఇల్లు కట్టుకుంటే ఇల్లు మా పిల్లలు ఎదిగినాక కట్టుకుంటారు. మేము ఎక్కడనో పాతింట్లో నేను ఉండొచ్చు నా ఆలోచనతో ఏం చేసినామంటే ఇల్లు పక్కెట్టేసుకొని పిల్లల స్టడీగా ఆలోచించుకుంటున్నాను అంతే. ఇల్లు కట్టాలని డ్రీమ్ ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. ఇల్లు కొనాలి, కారు కొనాలి, మంచి ఫ్యామిలీ మంచిగా చూసుకోవాలి, ఇవన్నీ డ్రీమ్ ఉంటుంది. నా డ్రీమ్ ఏంటంటే ఇల్లు కట్టుకోవాలి ఒకటి, మా పిల్లల మంచిగా చదివిపోయాలి, తర్వాత ఇల్లు ఆటోమేటిక్గా అవసరం ఉంటే మా అబ్బాయి ఎదిగినాక కట్టుకుంటాడు. ఏం చదువుతున్నారు పిల్లలు? అమ్మాయి బీటెక్ 3rd ఇయర్, అబ్బాయి ఏమో ఇంటర్ 2nd ఇయర్. అండ్ బిజినెస్‌లో 23 లక్షలు పోయిందని చెప్పారు. ఎందుకు అంత లాస్ ఎందుకు వచ్చింది? అంటే మీరు ఆ జాగ్రత్తగా లేరా? ఏమన్నా మోసం జరిగిందా? ఇక మోసమేం జరగంటే యాక్చువల్లీ ఏంటంటే మనము పర్చేజ్ చేసిన రేటుకు మేము అమ్మినాం. ఇప్పుడు పర్చేజ్ ఒక ఎగ్జాంపుల్ 100 రూపాయలు తెచ్చినాం అనుకో, దాన్ని 110 రూపాయల కన్నా అమ్మాలి. సో అక్కడ ఊర్లో జగిత్యాల షాపులు బాగా అయిపోయినాయి, మనకంటే తక్కువ రేట్ ఇస్తుండ్రు. అది మరి 2 నెంబరా ఒరిజినలా డూప్లికేట్ మనకు తెలియకపోవు. అట్లా ఏం జరిగిందంటే మేము అదే వాళ్ళు ఇస్తురుగా అని చెప్పి మన వచ్చిన రేటుకే ఇచ్చడం, తర్వాత టైంకు మనకి ఇక్కడ షూట్లు అటు పోవడం, ఎందుకంటే మేము చూసుకోకపోవడం వల్ల, నేను అక్కడ దగ్గరుండి చూసుకోకపోవడం వల్ల ఇట్లా జరిగింది. నష్టపోయినా. 23 లక్షలు అంటే మామూలు నెంబర్ కాదు కదా. బాగా నష్టపోయినా. బాధపడ్డారా? ఎలా బయటపడ్డారా బాధ నుంచి? ఇక పడుతున్నా ఇప్పుడిప్పుడే పడుతున్నారు. ఇప్పుడిప్పుడే పడుతున్నా. ఇంకొకటి ఏంటంటే నేను కూడా ఒకటి అంటే చెప్పొద్దు అని చెప్తున్నా. ఎట్లా లాస్ అయినా అంటే ఒకటి ఒక కంపెనీలో పెడితే డబ్బులు వస్తాయనే ఆలోచన చాలామంది పెట్టి మోసపోయారు. అవునవును. అట్లా కూడా నేను ఒక బాధితుడిని. నేను చెప్పుకోలేను, ఎందుకంటే నేను ఒక యాక్టర్ని బయటకి చెప్పుకోలేక అట్లా అయింది. కానీ అట్లా కూడా బాగా ఇబ్బంది అయింది. ఎంత లాస్ అయ్యారు అక్కడ? అదే మొత్తం టోటల్ కలిసి 23-24 లక్షలు లాస్ అయినా. ఇది ఎవరు చెప్పారు మీకు ఇక కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు? ఇట్లా ఫ్రెండ్స్ ఉంటారు కదా అక్కడ. ఏం చెప్పారు క్లియర్గా చెప్పండి అది, ఎందుకంటే చాలా మంది జనాలకు తెలియాలి ఇది. యాక్చువల్గా ఇక దాని పేరు అంతే బిట్ కాయిన్ లాగా అట్లా అంటారు కదా. సో అట్లా అంటే ఫ్రెండ్స్ అందరికి ఇట్లా అరే ఊర్లో పెడుతురు అంటే, మా సైడ్ చాలా జరిగింది. సుద్దపల్లి కానీ మా ఊరు కానీ జగిత్యాల అంటే డిస్టిక్ బాగా జరిగింది. సో అప్పుడు ఏంటంటే నేను 2,60,000 పెట్టిన ఫస్ట్. అప్పుడు ఏది లిక్విడ్ వేయాలి, ఇది ఏదో ఫోన్పేను భీమ్పే వేసి ఉండదు. సో ఏమైందంటే అట్లా పెట్టినాక దాని పేరేమో తెలియదు, బిట్ కాయిన్ అనేది మాకు తెలిసిపోయింది అంతే. ఓకే. సో అట్లా చెప్పేసిందని మా ఫ్రెండ్ దాకా అందరూ పెడతారు, అరే నువ్వు కూడా పెడతావా అని ఒక ఫ్రెండ్ అడిగాడు. ఓకే. ఫ్రెండ్ అడిగితే ఏ గదేం పెడతారా అని చెప్పి లైట్ ఉన్నా. అంటే అతను ఏం చెప్పాడు, ఎంత పెడితే ఎంత వస్తుంది ఏం చెప్పాడు? అతనికి వచ్చింది ఎంత పెడితే 2,60,000 పెడితే ఒక 80,000 దాకా వచ్చింది 1 month 1.5 monthలో. ఓకే. వచ్చేసిన తర్వాత ఏదో బాగుందని చెప్పేసి నేను కూడా పెట్టడం స్టార్ట్ చేసిన తర్వాత అట్లా 2,50,000-60,000 పెట్టినాక నాకు 80,000, తర్వాత 4 లక్షలు చిల్లర పెట్టినాక మళ్ళీ కొన్ని. యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ వాళ్ళు చెప్తుంటారు అరే అది పెట్టద్దురా అంటుంటే, వాళ్ళు నాకు తెలియకుండా వాళ్ళకి తెలియకుండా నేను పెట్టినా. మా ఫ్రెండ్స్ కూడా ఒక్కొక్కడు 50 లక్షలు నష్టపోయాను. 50 లక్షల? సో ఇదొకటి ఏంటంటే అది తెలియదు. అయితే బిట్ కాయిన్ ఓపెన్ అయినాక అలా డాలర్స్ రూపకంగా ఎవరికైనా కావాలంటే ఇట్లా పర్చేజ్ చేసుకుంటే ఇట్లా ఉంటుండే. అట్లా అయిన తర్వాత లాస్ట్కి ఏమైందంటే బ్యాంకుకి తీసుకెళ్ళారు. అక్కడ తాగుడు తినుడు ఎంజాయ్ జలసా చేపిస్తారు. అట్లా జరిగిన తర్వాత అప్పుడు సింగపూర్ పెట్టాలి, ఇంకొక 5 లక్షలు టార్గెట్ ఉంటుంది. ఇట్లా వేయాలన్నాక 10 మంది కలిసి అట్లా చేసుకుంటే 15 50 లక్షల రూపాయలు అయ్యాయి. అట్లా అయినాక నేను ఏం చేసినంటే అట్లా ఇంకా బెటరే కదా, ఇది 2 లక్షలు అంటే 80,000 వస్తున్నాయి, మళ్ళీ ఒక 5 లక్షలు పెట్టిన. అట్లా నష్టపోయినా. యాక్చువల్గా నిజంగా ఈ బిట్ కాయిన్ అంటే దాన్ని ఏమంటారు, బిట్ కాయిన్ అంటారు, ఇంకా రిక్స్ సంథింగ్ ఏ ఉన్నాయి. ఇట్లా పెట్టి చాలా మంది నష్టపోయారు. కరీంనగర్ వాళ్ళు కానీ ఇక్కడ వాళ్ళు ఏమో తెలియదు కానీ జైచాల వాళ్ళు బాగా నష్టపోయారు, కొన్ని కోట్లలో నష్టపోయారు. కొంతమంది ఆత్మహత్యలు కూడా వేసుకున్నారు. సజ్జనర్ సార్ అయితే ఒకసారి మాకు చెప్పిండే, హుషారు పిట్టలని మేము తీసినాం. అవును. ఒకరి నుండి ఇంకొకరు చేంజ్ చేయాలి అనేది ఒకటి వెబ్ సిరీస్ చేస్తే ఆ సార్ మమ్మల్ని పిలుచుకొని సన్మానం చేసి
ఆర్టీసెక్స్ రోడ్ దగ్గరనే అప్పుడు చేసినప్పుడు అప్పుడు అనిపించింది. కానీ అది విన్నా కూడా నేను అట్లా పెట్టడానికి కారణం ఏంటంటే ఈజీ మనీ, తొందర మనీ మనం సంపాదించుకోవచ్చు అనే ఆలోచనతోటి అట్లా చేసిన, ఆశపడ్డారు. ఆశపడ్డా. అట్లొక ఈ షాపు అది కలిపి ఒక 23-24 లక్షలు లాస్ అయినా. జీవితంలో ఇన్ని కష్టాలు చూశారు. అప్పులు తీర్చడానికి బయట దేశాలకు వెళ్ళి అక్కడ రోజుకు 12 గంటలు పనిచేసి ఇంత కష్టపడ్డారు. అప్పులు ఉన్నాయని చెప్పి ఇల్లు అమ్మేసుకున్నారు. సొంత ఇల్లు లేకుండా బతికారు. ఇన్ని కష్టాలు పడ్డా మీరు కష్టపడి ఎక్కడ ఒక్క రూపాయి తప్పుడు పని చేయకుండా జీవించారు. ఇంత చేసిన అంజిమామ జీవితంలో సక్సెస్ వచ్చిన తర్వాత ఎందుకు ఆశకుపోయాడు? యాక్చువల్గా అందరు అనుకుంటారు అనిమా సక్సెస్ అయిపోయిండు అది దానికి. వాస్తవానికి ఆర్థికంగా ఓవర్దా ఎట్లుంటుంది ఓపెన్ చెప్తాను ఇప్పుడు. సో అయినా కానీ ఆర్థికంగా కొంచెం డౌనే ఉంది నేను. ఇదంతా జరిగిన తర్వాత కూడా మా అన్నదమ్ములు అయినా వాళ్ళందరికైనా, అంటే మా అన్నదమ్ములు ఎప్పుడు నన్ను ఇట్లా అనలే కానీ మా అన్నదమ్ములల్లో కొంచెం నేను డౌనే ఉండి. సో ఏం చేస్తే బాగుండేది, ఎట్లా చేస్తే బాగుంటుంది అని ఇట్లనే షాప్ పెడుతున్నా, ఏది పెట్టినా ఏ బిజినెస్ పెట్టినా కానీ. యాక్చువల్గా మీకు చెప్పలే కానీ నేను ప్లంబర్ ప్లాన్ చేసిన, ఫస్ట్ ఏసీ మెకానిక్ చేసిన, ఎలక్ట్రీషియన్ చేసిన, ప్లంబర్ పని నేర్చుకున్న, తర్వాత ఊర్లే ఆర్ఎంపీ డాక్టర్ వర్క్ చేసిన, ఓకే మన తాళల్లో గుడాలు అమ్మిన, అంటే ప్రతి ఒక్కటి వర్క్ చేసుకుంటూనే ఉన్నాను. ఇండ్ల వాటర్ ప్లాంట్ పెట్టిన, ఇండ్ల నాకు అన్నిట్లలో చేసినా నాకు సక్సెస్ ఎందుకు, అది దాన్ని పట్టుకొని ఉండకనా లేకుంటే ఏదో ఏమో అని అనుకుంటే అట్లా చేసి నేను మన ఏది షాప్ పెట్టి ఒక 6-7 సంవత్సరం అట్లా కూడా లాస్ అయిపోయినా. అంటే మనకు మనం ఒకటి చెప్తే దేవుడు ఒకటి తలితే మనం ఒకటి చేసిన అంటారు కదా, అట్లా అవుతుంది ఏమో కానీ తెలియదు. కానీ నా లైఫ్ అట్లా అయిపోయింది. సో ఏం చేసినంటే ఏం చేయాలని అంటుంది. మా ఫ్రెండ్ ఏం చేసినట్టే, అరే నేను ఇట్లా చేసిండ్రా, అది ఆడు మామూలుగా ఇది దాన్ని ఏమంటారు, మెడికల్ ట్రిప్ చేస్తుండే. ఇట్లా ఫ్రెండ్ చేస్తే ఇట్లా చేస్తున్నాం, అరే నేను ఇన్ని రోజులు చేస్తున్నాను, నేను కొన్ని డబ్బులు పెట్టిన ఇట్లా అంటే మేము కూడా పోయినాం, పోయి చూసినాం. ఆడ అన్నాడు ఇక మేము పెట్టినా కానీ నేను లాస్ అవుతాం కావచ్చురా, మళ్ళీ తర్వాత అత్తురా నువ్వు పెడుతున్నావురా అని మేము పెట్టినాం. అట్లా పెట్టుట్లా బాగా లాస్ అయిపోయాం. 23-24 lakhs లాస్ అయిపోయినా. అయితే వచ్చినాయి 2,60,000 పెట్టి రాగా. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే మీరు అన్నారు ఏమన్నారంటే, ఇప్పుడు ఎందుకు ఇట్లా అంటే ఈజీ మనీ కష్టపడరు అంటే, ఎవరికైనా ఉంటుంది ఈజీ మనీ, ఎవరికైనా ఉంటుంది ఆశ. అసలు నాకు ఇప్పుడున్న యువతకు చెప్తున్నా, ఎవరికైనా నా ఏజ్ వాళ్ళకైనా ఎవరికైనా చెప్తున్నా, నిజంగా చెప్తున్నా, అట్లాంటి వీటికి 100% దూరం ఉండాలి. ఈజీ మనీ అంటే నేను ఎందుకు అన్నా అంటే, ఒక యాక్టర్గా ఇంకా ఎన్ని రోజులు వర్క్ చేసి ఏమన్నా ఇంకా తొందరగా డెవలప్ అయ్యేది మన ఆలోచనతోటి, మంచి భవిష్యత్తు పిల్లలకి ఇవ్వాలనే ఆలోచనతోటి, ఇంకొంచెం మంచి విలేజ్లో నాకు ఫెయిత్ ఉండాలనే ఆలోచనతో ఇట్లా చేయడం జరిగింది. చాలామంది విలేజ్లో కూడా తెలియదు. మా అక్కకి చెప్తే కుదుకు తిట్టింది, అరే ఇట్లా ఎందుకు చేసినావు అట్లా ఎందుకు చేసినావు అంటే బాధపడ. మా అక్క వేరే వాళ్ళతో తెలుసుకున్నది, ఇది ఎందుకు ఇట్లా నష్టపోయింది ఏందని తెలుసుకుంటే ఇట్లా జరిగింది అంటే, అది ఏం మనీ పడైనా రా, ఏమో మనీ పెట్టిన వాటిలో ఏమో బిట్కాయినో మనకాయిలో పెట్టిన వాటి అని మస్తు తిట్టింది. కాకపోతే ఆ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఈజీ మనీ అనేది మనం ఎప్పుడు కూడా కరెక్ట్, అది రాంగ్ మెథడ్. ఎలాగో ఇంటర్వ్యూలో టాపిక్ వచ్చింది కాబట్టి నేను కూడా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను సార్. ఇప్పుడు మీరు ఒక స్కీమ్లో మోసపోయారు, అది ఫేక్. వేరే వాళ్ళకి వేరే స్కీము, ఇంకొకరికి వేరే స్కీము. కొంతమంది అయితే ఆన్లైన్లో గేమ్స్ ఆడుతున్నారు. అక్కడ నాకు కూడా మీరు అన్నది ఒకటి, నాకు కూడా చాలామంది, నేను కూడా ఒక వీడియో చేసిన చెప్పడం ఏంది, ఒకటి వాళ్ళు ఒక 25,000 ఇద్దరు, ఏది ప్రమోషన్ వీడియో నేను చేయమందరు, బెట్టింగ్ ప్రమోషన్లో చేయమంటే నాకు తెలియదు, నాకు కొత్త కదా, కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన చాలా మంది అప్రోచ్ అయ్యారు నాకు, మెయిల్ పెడదురు వాళ్ళు, హిందీలో మాట్లాడదురు. అట్లా 2-3 సార్లు ఒక వీడియో చేసిన, నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టిన తర్వాత నాకు అది తర్వాత నేను ఓపెన్ చేసి చూస్తే అది బాగాలేదురా అని చెప్పేసి డిలీట్ చేసిన వీడియోని చేసేసి, అప్పటికి ఎవరికే నష్టపోయినా నేను, మళ్ళీ వేరే వాళ్ళు నష్టపెట్టద్దు, నాలాగా ఇంకో నష్టపెట్టద్దు అని ఆలోచనతో ఏం చేసిన అంటే అడిగి ఆపేసిన. నాకు చాలామంది కాల్ చేదురు, అంటే మెయిల్ పెడదురు, ఎట్లనో నెంబర్ పట్టుకొని వాట్సాప్ మెసేజ్ పెడదురు. ఫ్రెండ్స్ కూడా వీళ్ళు చెప్తారు, అరే ఇట్లుంటారా ఇట్లా అని చెప్తారు. నాకు ఇప్పుడున్న సిచ్యువేషన్లో అంటే నాకు అప్పుడు ఇక తెలియకపోవు, అంటే ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి, బిట్కాయిన్ ఇంకా ఏమో బిట్కాయిన్ అని, రిక్సోస్ అని ఇంకా చాలానే ఉండే. అయితే ఇక అక్కడ అప్పుడు ఏమైందంటే చాలామందికి ఇక నేను ఏమనుకున్నా అంటే, ఇక నుండి నాకు ప్రమోషన్స్ అంటే వచ్చిన నాకు మనీ గురించి కాదు, మనీ ఇవాళ కాకుండా రేపు కష్టపడి సంపాదించుకో, ఏం లేదు బ్రదర్, ఒకటి మనీ సంపాదించాలంటే రేపు పొద్దున, అంటే మీకు ఇప్పుడు చెప్తున్నా, ఇది అయినాక చెప్తా. సో ఇప్పుడు ఏంటంటే చెప్పండి, ఏదో చెప్పబోయారు ఆగిపోయారు. అయితే నేను ఇప్పటికి కూడా ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్నా అని, నేను ఇప్పటికి కూడా క్యాబ్ నడిపిస్తా. అవునా?
మరి ఏం చేసారు అయితే వాస్తవానికి ఇంటికాడ కూడా ఎవరు తెలియదు. నెలకి ఎట్లా అనేసి ఇంటికి 50,000 పంపించాలి. సో సినిమాలు లేవు. మరి మిమ్మల్ని సినిమాలు అందరూ లేకుంటే ఏం చేయాలి? నేను మాస్క్ పెట్టుకొని తిరుగుతాను, అయినా గుర్తుపడతారు. బా అంటే నా కష్టం అంటే చెప్తున్నా ఇప్పుడు. క్యాబ్ అంటే మా ఫ్రెండ్ వాళ్ళది క్యాబ్ తీసుకున్నా, అప్పుడప్పుడు క్యాబ్ నడిపిస్తున్నా. అది ఎవరు తెలియకుండా, ఫ్రెండ్స్ ఎవరు తెలియకుండా, మా ఫ్యామిలీ తెలియకుండా. ఎందుకు నడిపిస్తున్నా అంటే ఇంటికి ఒక 50,000 పంపించాలి. కాకపోతే దాని ఈఎంఐ ఇవన్నీ కట్టుకున్న వరకే సరిపోతుంది. తగ్గిపోయింది, చాలా తగ్గిపోయింది. ఒక అప్పట్లకే లేదు. 2014-15లో బాగుండే, ఇప్పుడు తగ్గిపోయింది. సో ఇదొకటి.